ప్రాంతాలు కానీ వారు ఉండే ఏరియాలో కానీ వారికంటూ ప్రత్యేకత వచ్చి పడిపోద్ది. అది ఎట్లాగా అంటే వాళ్ళు పరిశుద్ధులు అనేది ఒకటి. నీతిమంతులు. పరిశుద్ధతకి తెలుగు బైబిల్లో ఎలాగ దానిని వివరణ చేయాలి అని చూసినప్పుడు ఏమండి, దైవికంగా బ్రతకడం అది పరిశుద్ధత. దైవికంగా అంటే గాడ్లీగా దైవికంగా బ్రతకడం. అప్పుడు పైకి భక్తి, లోన యుక్తి కాదు, అట్లా కాదు. అమ్మా పెద్దోళ్ళు కూడా మీలో చాలా మంది 10 మందికి బుద్ధి చెప్పే వయసులో కూడా ఇక బుద్ధి మారకుండా మీలో ఎవరైనా ఉన్నారంటే అది అన్యాయం అని నేను అంటాను. మీరే 10 మందికి ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధి చెప్పి, ఏమండి 10 మందికి మంచి చెప్పి ఓ మంచి దారిన నడిపించవలసిన మీలోనే భక్తి సరి లేకపోతే అప్పుడు పరిశుద్ధత అనే దానికి అర్థం లేకుండా పోతుంది. బైబిల్ వాక్యాల్లో పరిశుద్ధతకి ఇంకొకటి ఏంటంటే సైంటిఫికేషన్ అని అన్నాడు. అంటే నీతిమంతులుగా తీర్చబడడం లేదా కనబడడం. ఏమంటే అది కూడా పరిశుద్ధతే. సరే, ఇప్పుడు పరిశుద్ధత అనే దానికి ఇంకొక చక్కటి భావం చెప్పాలంటే మీరు చూడండి, ఇప్పుడు 1వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాశాడు చూడండి. 1వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనాన్ని, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. ఏం చేయబడుతుందమ్మా? నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. ఒక్క నిమిషం. ఇప్పుడు అమూల్యమైన విశ్వాసం అంటే అది దేనికంటే? బంగారమే పరిశుద్ధంగా ఉండాలి అంటే దాని మీద ఎన్నో రకాలైన ప్రయత్నాలు, ప్రయోగాలు, ఏమంటే దాని మీద ఒక రకమైన క్వాలిటీ కోసం ఎన్నెన్నో దాని మీద ప్రయత్నాలు చేస్తే స్వచ్ఛమైన బంగారముగా, మేలి బంగారముగా ఎట్లా కనిపిస్తుందో మీ జీవితంలో, నా జీవితంలో దేవుని గూర్చిన మాటల వలన విశ్వాసం అనేది మనకంటే దేవుని మాటలు వినడం వల్లనే కదా మనకు విశ్వాసం వచ్చేది. అంటే అప్పుడు దేవుని మాటలు ఎట్లాంటివని చెప్పాలి? పరిశుద్ధమైన బంగారము కన్నా ఎంతో విలువైనది అని మీ మనసులో పడాలి. ఇప్పుడు విశ్వాసుల్లో కూడా అమ్మ భయంకరమైన మోసగాళ్ళు ఉన్నారమ్మా. ఎందుకు అలాగైపోయారు అని అంటే, అయ్యా ఈ కాలంలో మేము ఇలాగే ఉంటామని అంటే, నేనంటాను రానున్న కాలంలో మీ ఇళ్లలో మీడు నాగులు కనిపిస్తాయి. ఇప్పుడు గనక మీలో ఈ భక్తి, ఇప్పుడు మీలో విశ్వాసం, ఇప్పుడు గనక దైవికంగా ఉండకపోతే, మీడు నాగంటే తెలుసా? తల్లిదండ్రులు ఇప్పుడే సరిగ్గా ఉండట్లేదమ్మా. వాళ్ళ పిల్లలకి మంచి చెప్పడం వదిలేశారు. వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదని చాలా చీపుగా అలవాటు పెట్టేశారు. రాబోయే రోజుల్లో వాళ్ళే ఎగిరే సర్పాల్లా కనిపిస్తారు. అదేమో నవ్వడానికి ఏదో మీరు ఏంటంటే వాక్యం అలాగుంది ఏంటండి అని అనుకోవచ్చు, కానీ బట్ నిజం చెబుతున్నాను. అందుకే ప్రతి వాడికి ఈ బైబిల్ అవసరం. ఈ బైబిల్ని బట్టి బ్రతకడం అవసరం. ఇప్పుడు నేనేమంటాను చూడండి, ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నాము అనడానికి నా లెక్క ఎలా ఉందంటే, మనసులో పరిశుద్ధత అనేది రాశాడు, హృదయంలో పరిశుద్ధతని రాశాడు, మనస్సాక్షిలో పరిశుద్ధతని వ్రాశాడు, శరీరంలో పరిశుద్ధతని వ్రాశాడు, ప్రాణములో పరిశుద్ధతని వ్రాశాడు, ఆత్మలో పరిశుద్ధతని రాశాడు. ఇవి గాక ఒక 20 పాయింట్స్ ఎట్లా వచ్చినాయి అంటే, నువ్వు మందిరానికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధం అంటే అక్కడ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంటాడు. సార్, ఇది నాకు ఎలాగ అర్థమైందంటే, దీనిని వివరించడానికి బాగా డీప్గా వెళ్ళడానికి ఒక్కటేనండి, భూమి మీద నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే భక్తిపరుడుగా ఉండడం కావాలి. రెండవది నేనేమంటున్నాను, విశ్వాసం ఏముండాలమ్మా? చాలా ఇంపార్టెంట్గా కాపాడుకోవాలి. అది బంగారముతో సమానంగా పోల్చినాడు. మూడవది నేనేమంటానంటే, మీరు వేషధారులుగా ఉండకూడదటండి. పరిశుద్ధత అనేది గనక మనకు ఉంది అని అంటే ఏముండొద్దు? వేషధారణగా ఉండొద్దు అంటాడు. ఎలాగా? 8:46 యోహాను సువార్తలో ఏమని వ్రాస్తున్నాడు? గిల్టీ అని వ్రాశాడు. ఎట్లాగమ్మా? చదవండి అమ్మ ఒకసారి అమ్మా, ఏమని వ్రాశాడు చూద్దాం మనం.
8:46. నా యందు నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఇప్పుడు మీకు అర్థమవుతుందో? ఇప్పుడు అవతల వాళ్ళు ప్రభువుని ఏదో రకంగా ఎటో ఇంకొకలాగో ఏదో అనాలి అని అనుకుంటే వాళ్ళని అడిగాడు, వేషధారులరా, నాలోనా మీరు తప్పు పట్టుకోవాలని అనుకుంటున్నారు అని వాళ్ళకి. అంటే ఇప్పుడు పరిశుద్ధత అంటే మన లోపల సవాలుగా నిలబడాలి. ప్రభు అన్నాడు ఏమని, మీలో ఎవరైనా చూపిస్తారా నాలో మిస్టేక్, నాలో వేషధారణ చూపిస్తారా, నాలో ఇంకో రకంగా నేను ఉన్నానని ఏమైనా చెప్పగలుగుతారా అని ఎవరిని అడుగుతున్నాడో తెలుసా? తన ఇంట్లో వాళ్ళని, బంధువులని, స్నేహితులు కాదు అడిగేది. తెల్లవారైతే ఆయన ఎక్కడ పట్టుకొని మెడ విరిచి చంపేద్దామా, ఎక్కడ ఆయనకు హాని చేద్దామా, ఎక్కడ ఆయన 10 మందిలో ఈడ్చుదామా అనుకునే వాళ్ళని అక్కడ పట్టుకొని, మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మీలో ఎవరైనా చెప్పగలుగుతారా అని అడిగాడు. అందు గురించి నేనేమంటాను, ఇప్పుడు పరిశుద్ధత అంటే మనలో ఏముండదు, గిల్టీనెస్ అంటే దోషారోపణ అనేది ఉండకూడదు. 3:20 చదువుతాం, 1వ యోహాను పత్రికలో కదా, ఏమని చదువుతామమ్మా? ఏ విషయాలలో మన హృదయము మనలో దోషారోపణ చేస్తుందో. బాగా వినండి బాబు. ఏదో అనుకుంటారు పాస్టర్ గారు ఏదో ఆడు పిచ్చోడు, ఆడి బాటికాడు అలాగే మాట్లాడతాడు. నేను లోకంలో తిరుగుతుంటాను కదమ్మా, ఎన్నో అనుభవాలు చూస్తూ ఉంటాను, ఎందరినో చూస్తాను, ఎన్నో రకాలుగా. అమ్మో, బొట్లో వేసేటట్టు, పడగొట్టేటట్టు, నిలవనివ్వకుండా, సేవకుడు చేయనివ్వకుండా అడ్డుపడే వాళ్ళను బోలు మందిని చూశాను. ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు వేషధారణ లేకుండా, దోషము లేకుండా ఉందమ్మా. 20వ వచనంలో అదేనా మనం చదివేది? 1వ యోహాను పత్రికలో ఏమని చదువుతాం? దేవుడు మన హృదయము కంటే అధికుడై, మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేసేస్తుందో ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను ఏం చేద్దామమ్మా? మన హృదయాలను. ఇప్పుడు చూడండి, ఇలా చిన్న లేదు పెద్ద లేదమ్మా, దేవుని పిల్లలుగా బ్రతకడం అలవాటు కావాలి. నిజమే, చాలా రకాలైన అనుభవాలు బయట మనం చూస్తాం. నెంబర్ 1 దుర్మార్గంగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ నేను అనేది చూడండి సార్, దోషారోపణ. ఇప్పుడు ఆ 99 సంవత్సరాలు వయసు వచ్చిన అబ్రహాంని నా సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలన్నాడు. ఏమ్మా అంత అవసరం ఎందుకమ్మా అంటే, దేవుడు పరిశుద్ధుడు అంటే అట్లా కావట్లే. నాకు అదే దాని గురించి నేను వెళ్ళినప్పుడు నాకు భయం పుట్టుకొచ్చింది. ఎట్లాగంటే, పరిశుద్ధుడు అనే దానికి ఎన్ని వలయాలలో ఆయన పరిశుద్ధుడు వివరణ చేశాను, ఒక పేపర్ మీద రాశాను. ఎట్లాగ ఆయన పరిశుద్ధం అని అలాగా రౌండ్ అలాగా వెళుతుంటే అయ్యా తిరిగే కొద్దీ బాబోయ్, ఆయన మామూలు పరిశుద్ధుడు కాదు. బహుశా అలాంటిది మనలో కనబడాలంటే యేసు ప్రభు మనలో తారసిల్లవలసిందే. ఎందుచేత అంటారా? ఆయన కూర్చున్న కుర్చీ పరిశుద్ధం అంటాడు, ఆయన కాళ్ళు పెట్టే చోట పరిశుద్ధం అంటాడు. ఏమండి, ఇక నన్ను వెళ్ళమంటే అందుకే మీకు నేను ఒక అసైన్మెంట్ ఇచ్చాను. ఏమని? యేసు ప్రభు వారి పాప ఎవరు రాసుకొచ్చారు. ఏమంటే యేసు ప్రభు ఎన్ని రకాలుగా పరిశుద్ధుడు అంటే ఒక 10 పాయింట్లన్నా రాసుకొచ్చారు. ఇక్కడ ఇప్పుడు ఉన్నాయి. ఇక్కడ నేను అనేది ఏంటంటే, పరిశుద్ధతగా నీవు నీ శరీరములోనే దేవుని కొరకు బ్రతకడం అలవాటు కావాలి. అట్లయితేనే క్రైస్తవురాలు, అట్లయితేనే క్రైస్తవుడు. ఇది లేదండి కొద్ది కాలం మేము ఇలాగ ఉంటాం, మా ఇష్టం, మరి మేము ఖచ్చితంగా పడిపోవడానికి ఉన్నాం కదా, ఖచ్చితంగా మేము కొంచెం ఎదురు తిరగడానికి ఉన్నాం కదా అంటే కాదు. బైబిల్ ఏమంటుందంటే, జాగ్రత్త, నువ్వు దేవుని మందిరానికి వచ్చావు అంటే ఆయన పైన ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వచ్చావంటే నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంటాడు, అంతే. అందుచేత పరిశుద్ధత అనేది తెలుగులో ఇలా అన్నానని ఏమనుకోకండి. బాగా ఫలించాలంటే ఏముండాలి మనకి? చెట్టు చుట్టూ కంపలు, ముళ్ళులు, రాళ్ళు, తుప్పలు ఏవో ఉన్నాయనుకో, ఫలిస్తుందండి? ఫలించదు. మరి అప్పుడు ఎట్లాగా తీసివేయాలంటే మీ వల్ల అవ్వట్లేదు. కొన్ని మీలో నుంచి అమ్మ కొన్ని స్వభావాలు పొమ్మంటే పోవట్లేదు. అది తప్పని నేను అంటలే.
కానీ మరీ విచిత్రంగా నువ్వు అదే దాని మీద అలాగే రొటేషన్ అయిపోతే కనుక మరి ఇంకెందుకు ఈ బైబిల్ మనం పట్టుకున్నామంటే అరే నేను ఫలించాలి, ఏ వయసుకి తగ్గ ప్రత్యేకత ఉండాలి కదా. మరి నేను ఆ దగ్గరికి ఎంతకాలం అయింది, ఇప్పటికీ శరీరం ముడతలు పడుతున్నా నాకు బుద్ధి మారడం లేదు. నేనంటాను బాబు ఏదో తేడా ఉందేమో, కొంచెం మా ప్రభు దగ్గర పశ్చాత్తాపడతావో లేకపోతే ఇలాంటి వాక్యాలు నీకు నచ్చట్లేదో కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే పరిపాటిగా ఏమండి దేవుని ఆత్మ నడిపిస్తుంది. ఎలాగా ఆయా సందర్భం చూడండి, దోషారోపణ వద్దంటాడు, మనసాక్షి బాగుండాలంటాడు. నా సన్నిధిలో బ్రతకాలంటే అబ్రహామా ముసలోడు అయితే అయ్యో కానీ నువ్వు ఎలాగ ఉండాలి. ఇందులో నువ్వు ఏదో అటు ఇటు అని అనుకోవద్దు. నయ్యం ఆ మాట చెప్పడానికి కూడా కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర రాలేదండి, కొన్ని సంవత్సరాలు రాలేదు. మీరు బైబిల్లో చదివితే ఏదో విషయంలో జరిగింది, ఏం తప్పు జరిగిందో జరిగింది మనకు తెలుసులేండి. కానీ అంతే, దేవుడు రాలే కొన్ని సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చి జాగ్రత్త, మందిరంలో నా దగ్గర నువ్వు బతకాలి అని అన్నప్పుడు నిందారహితంగా ఉండాలంటే దెబ్బతోటి ఆ రోజు ఆయన తీసుకునే నిర్ణయం అతని జీవితాన్ని మొత్తం మార్చిపడేసేసింది. అందుచేత నేనేమంటాను, చూడండి పరిశుద్ధమైన మందిరంలో పిచ్చోళ్ళగా ఎవరు ఏలీ కుమారులు ఉన్నారు సార్. అదే పరిశుద్ధమైన మందిరంలో చిన్న బుడతోడు ఎవరో సమూయేలు, చిన్న పిల్లోడు. ప్రభు వచ్చి తనతో మాట్లాడటం ఏంటంటే ఏమంటే వాళ్ళ పిల్లలకి అలా ఏలి వెనకేసుకొని వచ్చాడు. వాళ్ళని తప్పు చేస్తున్నా కూడా ఖండించలేకపోయాడు. ఇట్లాంటివే నాకు కొంతమంది బైబిల్లో ఉన్నారు. తప్పు జరుగుతుంది, ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయంటే చెప్పి నివారించవలసింది పోయి ఏలి గారు వెనకేసుకుని ఇడిపోయిన కొంతమంది పేర్లు నాకు ఎందుకు ఇలాగ ఉన్నాయా అనిపిస్తుంది. బైబిల్ చదువుతుంటే వచ్చేవి. జాగ్రత్త, మీ అమ్మ బాబు మిమ్మల్ని వెనకేసుకొచ్చినా నువ్వు పాడవడానికి కాదయ్యా, బుద్ధి తెచ్చుకొని మంచివాడిగా, మంచి ప్రవర్తన, మంచి బిడ్డలుగా ఉంటారనే ఉద్దేశంతో దేవుడు మనకి ఏది చెబుతా ఉండొచ్చు అని నేను అనుకుంటాను. అదొక రీజన్. తర్వాత ఏమండి, మనం పరిశుద్ధంగా ఉండడం అనే దానికి మొత్తం బైబిల్లో ఎక్కువ చూస్తే గనక పాపానికి దూరంగా ఉండండి అని అంటాడు. అంతే, బైబిల్లో ఎక్కువ చదివితే. నేనేమంటానంటే భక్తిగా ఉండండి, గాడ్లీ పర్సన్గా ఉండండి, నీతి కలిగిన వారిగా ఉండండి, పరిశుద్ధమైన వారిగా ఉండండి. దోషారోపణ ఎక్కడైతే వస్తుందో అక్కడ నేను తప్పు చేశానని ప్రభుత్వం మాట్లాడు, సరి చేసుకో. ఇక పాస్టర్ గారు మెచ్చుకుంటారనో లేకపోతే ఇంకొకరు ఎవరో నన్ను చూస్తారని నేను కఠినంగా వాక్యం చెప్పగానే అమ్మగారండి ఈ రోజండి వాక్యం అయ్యగారండి కఠినంగా చెప్పాడట. ఎంతకాలం సిగ్గు లేకుండా ఎంతకాలం వాక్యం చెప్పినా కఠినంగా చెప్పాడు అనగానే మారడం చేతకపోతే నేను ఎవడరా మాట్లాడే మందిరానికి అని నేను అంటాను. నాకేంటంటే అమ్మా ఏదో కానికెత్తారో లేకపోతే ఏదో నన్ను పట్టించుకోండి అవి నాకు లేవమ్మా. ఇలా ఒంటరిగా చచ్చిపోతాను, కానీ నువ్వు మాత్రం కరెక్ట్గా దేవుని కొరకు బతకాలనేది నా పాలసీ, నాకున్న ఆశ అది. లేకపోతే నేను ఈ సేవ చేయడం కూడా కష్టమే. ఎందుకంటే అందరిలాగే ఏమన్నా వెనకేసుకొచ్చి వాళ్ళని పొగిడి వీళ్ళని పొగిడి అవి చేయలేకపోతున్నాను నేను. అలా మెచ్చుకోవాలి అని అనుకోని ఈ బైబిలే మెచ్చుకోవాలి మిమ్మల్ని. బైబిల్లోనే మీరు గట్టోలు అయిపోవాలి. ఎందుకంటే నేను ఒక్కడే పరలోకానికి వెళ్ళడానికి నన్ను అఫీస్పేట తీసుకురాలే, అనేక వేల మందిని లాక్కు రావాలనే ఉద్దేశం నాకు పెట్టాడు ఆయన. కష్టం అనిపించింది. అమ్మా ముళ్ళ మీద నడిచినట్టు ఉంటుంది, అగ్గి మీద నడిచినట్టు ఉంటుంది. నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏందో కానీ ఎప్పుడు నేను దాని గురించి బాగా ఎట్లా అయిపోద్ది అంటే ఏంద్రా అగ్గిలో వెళ్ళాలరా నువ్వు అంటాడు. ఎంతమంది తిట్టుకునేవాళ్ళు, ఎంతమంది. నేను అదే ఎప్పుడు ఏమంటాను, నాకు ఏదైనా కష్టమైతే మీరు సాయం చేస్తారని నేను నమ్మను. ఎందుకంటే చేయగలిగితే ఈయన, అలా నువ్వు చేయగలిగిన రోజున ఈయన నిన్ను ప్రేరేపిస్తే చేస్తావేమో. కానీ నాకంటూ నువ్వు ఏమంటే నాకెంత దేవుడు అవసరమో నీకు అంతే అవసరంగా పెట్టుకో. అట్లా ప్రభు కోసం గట్టి బిడ్డలుగా బ్రతకడానికి పాపానికి దూరంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో ఎట్లా చెప్తున్నాడు, ఈ శరీరంలో బ్రతుకుండగానే మనం మంచోళ్ళు అవ్వాలి, తర్వాత నేను మంచోళ్ళు అవుతాననేది అబద్ధం. అది అన్యాయమైన వర్తమానాలు ఎవరు చెప్తారో అలాగా అక్కడ కూడా చూసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి ఏ అవ్వదండి. ఈ శరీరం ఉండగానే సార్ తెలుసు తెలియకో మనం కొంచెం తొందరపడ్డామా, కోపగించుకున్నామా, కష్టాలు పాలయ్యామా, తెలుసో తెలియక ఏదన్నా మాటలు మాట్లాడామా, వీటన్నిటిలోంచి నిందారహితంగా బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. అట్లానే వేషధారణ అనేది మన ఇంట వంట ఉండకూడదు. ఏది ఈ బైబిల్. ఇప్పుడు నా పాయింట్ ఏంటి, మీరు బహుగా ఫలించాలి. ఎట్లా ఫలిస్తే ఆ 15:8 రాస్తాడు, మీరు బహుగా ఫలిస్తే మా తండ్రికి ఏం కలుగుతుంది,
మహిమ. అమ్మ ఎప్పుడమ్మా ఫలించేది? ఆలోచన చేయండి. మనం కొన్ని సందర్భాలను ఆలోచన చేస్తే ఏంటో ఇప్పుడు ఏమవ్వలేదు. నాకు ఒక్కోసారి బైబిల్ పట్టుకొని అంటాను, ప్రభువా నువ్వు ఎక్కడున్నావు? వాక్యాలు ఎంత గట్టిగా చెప్తున్నప్పుడు, ఎంత సత్యం చెప్తున్నప్పుడు ఏది బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు కనబడొద్దా? మరి నేను చెప్పేది నిజమా కాదా ఈ వాక్యాలు అని నేను ప్రభువుని అడుగుతాను. మీకు కూడా దమ్ముండేటట్టుగా బైబిల్ వాక్యాలు వాగ్దానాలు పట్టుకొని బ్రతకాలి. ఇప్పుడు 11:19 అమ్మ ఎక్కడ మత్తయి సువార్తలో ఆయన ఎవరికండి? పాపులకు ఆయన స్నేహితుడు, సుంకరులకు ఆయన స్నేహితుడు. అంటే మనకు ఇంకొక ఛాన్స్ ఏంటంటే మనం డైరెక్ట్ యూదులేం కాదు, అడవిలోంచి తేబడిన ఒక ఒలివ్ మొక్క ఏమైనా తెచ్చి అంటు కట్టబడినాము. మనం అన్ని ఆ రైట్స్ లేవు మనకి. ఏమంటే రోమాపత్రిక 9 దగ్గర మనం వెళితే 5 నుంచి మనం వెళ్ళామంటే అన్ని యూదులకే చెందినవి. మరి నీకు నాకు ఎలా వచ్చినాయి అంటే యేసయ్య మన తరపున నిలబడడం వలన ఆయన పుణ్యమా అంటూ అన్యుడు అనే భేదం లేకుండా, హెల్లేనీయుడు అనే భేదం లేకుండా, నీచుడు అనే భేదం లేకుండా, ఏమని అంటాడమ్మా, ఏమంటే అసహ్యులు అనే భేదం లేకుండా, బాబా మాటల్లో దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించాడు అనడానికి అక్కడే ఆయన గొప్పతనం తెలిసిపోతుంది. అందుకోసం నేనేమంటానంటే, సార్ వేషధారణ ఉండొద్దు, సార్ వేషధారణ వద్దు, దోషారోపణ వద్దు, పాపం అస్సలు దాని జోలికి వెళ్ళకండి. అది పాపం అనేది చాలని దుప్పటి లాంటిదట. తల కప్పుకుందామంటేనేమో కాలు కనిపిస్తాయి, కాలు కప్పుకుందామంటే తల కనిపిస్తుంది. ఒక్కరోజైనా మొత్తం కాళ్ళు తల కనబడకుండా కప్పుకుందామంటే అది సరిపోదట. అదేంటి ఇంత కాలు వరకు వచ్చిందంటే ఇప్పుడు పొడుగు సాగమంటే సాగదు. అది మనల్ని ఈడిసి బయటికి 10 మందిలో చూపించడం, అవమాన పాలు చేయడం దానికి లక్షణం. పాపానికి ఉన్న లక్షణం ఏంటి? అవమానం పరచాలి, ఈడ్చేసేయాలి, 10 మందిలో వాడిని ఎందుకు పనికిరానివాడిగా అట్టర్ ఫెయిల్యూర్ అని చూపించాలి. అది పాపానికి ఉన్న లక్షణం. అయితే నేను అడుగుతున్నా, సార్ దేవుని వాక్యం వింటున్న మీరు పరిశుద్ధంగా ఉండడం ఎప్పుడు ఉండాలి? దేహం ఉండగానే. ఈ దేహం దేవుని ఆలయం అని ఎందుకన్నాడో ఆ మాట నిజమంటారా? నీ విషయంలో నా విషయంలో నిజమంటారా? పరిశుద్ధమైన దేవుని ఆత్మ నివసించే ఆలయం అనే మాట ఎట్లా చెప్పగలిగినాడు? అలాగైతే నేను అంటాను, మన శరీరములో మన హృదయములో చాలా ప్రత్యేకతలు. అంచేత దీనిని కొంచెం మీరు మనసులో పెట్టుకోండి. ఏది పరిశుద్ధత అనగానే పాపానికి దూరంగా ఉండడం. అవును, మన జీవితంలో ఏమంటే పాపాన్ని దూరం పరిచాడంటే 103 కీర్తన 12 వచనంలో ఎంత దూరం తీసుకెళ్ళాడటమ్మా? తూర్పుకి పడమరకు ఎంత దూరమో అంత దూరం మన పాపాన్ని ఆయన దూరం చేసేసాడు అన్నాడు కదా. యోహాను సువార్త 1 ఎన్నో వచనం 29 అమ్మా. ఏమని చదువుతాం? లోక పాపములను మోసుకొని వెళ్ళిపోతున్నా పాపాన్ని మోసుకొని వెళ్ళిపోయేవాడు ఆయన. ఏమంటే పాపాన్ని ఏం చేస్తున్నాడు? దూరం చేసేస్తాడు. పాపాన్ని ఏం చేస్తాడు? మోసుకొని వెళ్ళిపోతాడు. యెషయా గ్రంథం కదా 38:17లో పాపాన్ని తన వీపు వెనక ఉన్నదమ్మా. అలాగే ఉందా అమ్మా? మన ఆయన ఆ యెషయా గ్రంథం చదవండి అమ్మ ఒకసారి మొప్పని. అందులో మనం చదివితే ఎట్లా రాసినాడో అది మనం కొంచెం గమనిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. చదవండి 38:17. ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతు నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీయు పారవేసితివి. బాబా ఎంత మంచి మాట అండి. ఏమండి పరిశుద్ధంగా బ్రతకడం ఇప్పుడు కావాలమ్మా. ఏమండి బైబిల్లో చాలా వచనాలు ఉంటాయి. ఇలాగా చెవులకు సున్నతి అనేది ఉంటుంది, హృదయానికి సున్నతి అనేది ఉంటుంది. బైబిల్లో అలా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు ఇంతకుముందు ఏదో సోది కథలు వినేవాళ్ళం. సున్నతి చేయబడిన వాళ్ళు అప్పుడు ఏం వింటాం? వింటే బయట వాళ్ళు అంటారు వింటే తింటే అని మాట్లాడతారు కదా. ఇప్పుడు వింటే ఎవరు మాట్లాడాలి? అప్పుడు దీంట్లో ఏం చేయాలి? ఇప్పుడు
ఖచ్చితంగా ఇంతకుముందు నా ఇంటికి వచ్చి ఏదో కథలు చెప్పేవాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి? సార్ ఆగండి సార్, ఇక ఒకవేళ వాళ్ళు ఎప్పుడు మనం వింటున్నామని చెప్పి వాళ్ళు వచ్చి చెబుతున్నా ఇప్పుడు ఏక ఛాయ్ వచ్చి వెంటనే పంపించేసేయాలి. అమ్మా ఇక్కడ మా ఇల్లు దూరమానా దగ్గర దూరమా? సరే దూరం. అప్పుడు ఎవరైనా ఇలాగా పోసుకోలు కథలు వేసుకొని మా ఇంటికి ఎవరైనా వస్తారనుకుంటున్నారా? ఒక్కరు రానుకున్నాను, రానవనమ్మా. నాకు మీరు అందరూ కూడా దేవుని పిల్లలుగా బ్రతకాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, మా సుబ్బయ్యని నేను చూడగానే ఏ కాలంలో చూసాను ఇప్పటికీ అలాగే కనిపిస్తాడు. దేవా ఎంత మంచి ఆరోగ్యం ఇచ్చావు ఇతనికి, ఎంత మంచి ఆరోగ్యం. నేను అంటున్నా, ఇప్పుడు పాపానికి మనిషి దూరం అయ్యేది తర్వాత అనేది కాదు. తెలుసో తెలియకో మా బతుకుల్లో మేము ప్రభువును పూర్తిగా తెలుసుకోక మేము నానా బాధలు పడ్డాం. కానీ ఇంత చక్కగా వాక్యం చెప్పేవాళ్ళు మా కాలంలో లేరు. నేను చెప్తున్నా. అప్పుడంతా ఎలాగమ్మా, మాకు ముందు కాలం ఎలాగా? ఇప్పుడు నేను ప్రభువులోకి వచ్చి చాలా సంవత్సరాలు లేదు. మాకు ముందు కాలం ఎలాగా? వాళ్ళకి ఏమీ లేదు, ఎప్పుడో ప్రార్థన రావడం, కడుపున పట్ట ప్రార్థన చేస్తే బాగయ్యారట, అంతే. వాళ్ళకో బాప్తీసం, వాళ్ళు ప్రభువుని అంగీకరించడం, ఏమో అట్లాగే అయిపోయింది. దేవుడు అలా కూడా దీవించాడు. కానీ నా కాలం వచ్చేటప్పటికి ఇంకా మార్పు వచ్చింది. మీ కాలం వచ్చేటప్పటికి మరెక్కువగా కృప నుంచి కృపకి, నీతి నుంచి నీతికి, పరిశుద్ధత నుంచి పరిశుద్ధతకు వచ్చేసేయాలి. అదే బైబిల్ కోరేది. ఇప్పుడు లెంట్ డేస్ అని అనగానే ప్రతి సంవత్సరం ఈ 40 రోజులు దిట్టంగా నేను ఫాస్టింగ్ చేసేస్తే ఇక చూడండి పైనుంచి కనక వర్షం కురిపించేస్తాడని అనుకుంటున్నారు. అస్సలు పైసా ఇత్తి ఒట్టు అయినా ఎవడైనా ఇచ్చి నాలాటోడు ఈ వాక్యాలను బట్టి నేను అడ్డుపడతాను. ప్రభు ఇది కరెక్ట్ కాదు కదా. అప్పుడు మనం ఆలోచన చేయాలి, ప్రభువుకి నువ్వు ఎంత ఇష్టమైన బిడ్డవో తెలుసా? ఏమి లేదండి, బయట వాళ్ళు ఎవరిని మనం పోటీ పెట్టుకోవద్దు. నీకు దేవునికి మధ్యన ఎక్కడ కూడా అగాధం ఉండొద్దు. అర్థమవుతుందా? ఇప్పుడు 7:19 అమ్మ మీకా గ్రంథంలో 7:19 ఎట్లా రాస్తున్నాడు అక్కడ? ఓ మాట మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దాంట్లో ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను ఏం చేస్తాడట? అణిచేస్తాడు. వారి పాపములన్నిటి సముద్రపు అగాధం ఎక్కడ అడ్డుకునేసేస్తాను అంటున్నాడమ్మా. అమ్మా అంటే ఏ రోజు కూడా ఇవి కనబడకూడదు. ఏ రోజుకి కూడా ఇగో సార్ అమ్మా పరిశుద్ధత అనేది నాయంగా చూడాలి. అందరూ కూడా పరిశుద్ధత అనేది బ్రతుకుతున్న ఈ కాలంలోనే మొట్టమొదటి పెదాలతో దేవుని దగ్గర చెబుదాం. ప్రభువా నా మూతికి ఏం పెట్టేయండి ప్రభువా. తెలియకుండా బూతులు ఆడుతున్నాను, తెలియకుండా నేను ఎవరినో తిట్టేస్తున్నాను, ఎవరి మీద నేను విరుచుకుపడిపోతున్నాను. పాపం పెట్టు ప్రభువా. అడగండి అమ్మా. మీలో ఎవరైనా అలాగే తొందరపడి కోపిస్టోళ్ళు ఎవరున్నారు? ఈ ఆడపిల్లలు ఎవరు మనకి దొరకరు. ఉంటారులేండి, ఉంటే మగాళ్ళు ఎవరు కోపిస్టోళ్ళు బాబు? ఎవరైనా ఉన్నారా? అమ్మో, ఒక్కొక్కరికి ఉంటుంది కోపం. ఆ కోపాన్ని బేస్ చేసుకొని కఠినంగా మాట్లాడేస్తున్నాను. నేను కూడా చెప్తున్నాను, సేవకుడిని కదా, మరి వాక్యం చెప్పేది నాకు కూడా దేవుడు నాకు కూడా చెప్తున్నాడు. చెడ్డ మాటలు వద్దు. పెదాలకు మనం ఏం చేద్దాం? కంట్రోల్ చేయమని ప్రభువుని అడుగుదాం. ఆ తర్వాత యాకోబు పత్రిక వెళితే మీ చేతులు దివ్య మనుషులారా మీ చేతులు ఏమండి కడుక్కోండి అని అన్నాడండి. అంటే అప్పుడు మన చేతులు ఏమవ్వాలి? ఏ రోజైనా అమ్మ ఇచ్చే దగ్గర కానీ, పెట్టే దగ్గర కానీ, సార్ ఏదైనా వ్రాసే దగ్గర కానీ ఈ చేతులతో చాలా పనులు చేస్తూ ఉంటాం కదా. చేసే పనులన్నిటిలో కూడా ఏమండి ఎవరిని నొక్కేయకండి, అణిచేయకండి కిందకే. మీ చేతులు వలన వాళ్ళు పైకి రావాలి, అది మనసులో పడాలి. అది అర్థం కాదు. పాస్టర్ గారు ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఈ అబ్బాయి పైకి రావాలని నాకు ఆశ ఉందా లేదా? ఏం పేరు బాబు నీ పేరు? ఏదో జోనాథాన్. చూసారా, ఇంకెప్పుడు అదే పేరు నాకు అర్థమవుతుందా? బాబుని దేవుడు నేను కోరుకునేది ఏంటి? ఈ అబ్బాయి ఎవరు నాకు తెలియదు, ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏదో తెలియదు, ఈ అబ్బాయి ఊరేంటో నాకు తెలియదు. నాకు ఒక్కటి ఆశ ఉంది ఏంటంటే ఈ అబ్బాయి పైకి రావాలి. ఈ పిల్లల ఇళ్లలో ఏదో దేవుడు చేయబోతున్న కార్యం గొప్పదే ఉందని నాకు అది దేవుడు చెప్పడం వల్ల నేను పద్దాకా మీ కొరకు ప్రార్థన చేస్తాను. కానీ అలా కాదు. మీ అమ్మగారి పేరు ఏం పేరు? ఆ అమ్మగారు అంటారు, మా పాస్టర్ గారు
మా పిల్లాడు పైకి రావడం ఏంటంటే వాడికి నచ్చదు. పాస్టర్ గారికి నచ్చలేదా? నాకేం కావాలయ్యా, నువ్వు దిగిపోయి ఏమంటే పైకి వెళ్తానంటే నాకేం నచ్చింది, నువ్వు కింద పడిపోతానన్నా నేనేమంటాను, నీ బతుకు నువ్వు కాపాడు. పాస్టర్ గారు అంతలా దరిద్రంగా కనిపించాడమ్మా నీకు? ఏంటి పాస్టర్ గారు నువ్వు పైకి రాకూడదని కోరుకుంటున్నాడా? ఏదా? అట్లా రోజు ఈ బైబిల్ నేను చెప్పవలసిన అవసరం లేదు. కానీ నీ బుద్ధి మారకుండా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూసావా, అది నీకు శాపం. నేను చెప్తున్నా వినండి, మీరు ఇప్పుడు బుద్ధి మారదు. అమ్మకు బుద్ధి రాదు, అమ్మకు రాదు, బాబుకి రాదు, పైకి మాత్రం ఏమంటున్నారు, పాస్టర్ గారు ఎలాగంటున్నారు, అక్కడే నీకు శాపం పట్టింది. అది మామూలుగా తొలగిపోదు. అది మీకు తెలుసో తెలియదు, మళ్ళీ చెప్తున్నా. పాస్టర్ గారు యథార్థంగా వాక్యం చెప్పిన తర్వాత అలా బతకకుండా నువ్వు మాట్లాడుతున్నావు చూడు, అది నిన్ను వెంటాడడం ఖాయం. తర్వాత ఏడుతో ఎప్పుడో వస్తావు, ఖచ్చితంగా రావాల్సిందే. అప్పుడు ఏడుతో చూడు, అప్పుడు ఏడిసినా కూడా పని ఉండదండి, అవ్వదండి. అందుకే నేను అంటాను, సార్ మీరు ఎవరికి హానికరంగా ఉండొద్దు. మీరు ఎలా రావాలి? పైకి రావాలి. ఎలాగా? చాలా ఉన్నతంగా రావాలమ్మా. అట్లా రావడానికి ఎప్పుడు స్టార్ట్ కావాలట? మన ప్రవర్తనలో. నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోరు, ప్రభువే పట్టించుకును గాక. అదే మీ మనసులో పడాలి. అది ఎప్పుడైనా మీకు సంతోషం అయితే 2 మాటలు మాట్లాడతారు మాతో. అక్కడికి నా పరిష్కారం అవ్వదుగా. నాకు ఏదైనా ఒక సమస్య చెప్పారు, ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు అంతవరకు ఉంటాడు, అంతవరకు ఉంటాడు. కానీ అది పోయి అమ్మో పాస్టర్ గారు కఠినుడు, మరి ఇలాంటి వాక్యాలు చెబితే మరి కఠినంగానే ఉంటుందమ్మా. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే ఎట్లాగా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను అంటాను గిల్టీనెస్ వద్దబ్బా. గిల్టీ అంటే తెలుసు కదమ్మా, లోపల ఏదో మనస్సాక్షిలో దోషం చూపిస్తుంది, అందులోంచే బయటికి రావాలి. అదే పరిశుద్ధత. వేషధారణ అనేది ఏమంటారు, హిపోక్రసీ. వేషధారణ అస్సలు వద్దు. నా దగ్గర ఏదైనా మీరు మాట్లాడితే నిజమే మాట్లాడండి. అమ్మా నా దగ్గరే టోకర కొట్టాలని మాట్లాడితే కనుక నీకు రివర్స్ అవ్వడం ఖాయం. మీ దగ్గర నేను మాట్లాడినా కూడా లోపల ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడాలని నాకు లేదు. నాకు బైబిల్ ప్రకారంగా నేను మాట్లాడతాను. కఠినంగా ఉండేగాక మంచిగా ఉండాలని అనుకుంటే అది ఇంకా నీకు మంచిగా ఉందిగాక. అంతేగాని వేషధారణగా స్టైల్ కొట్టకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఒక వేషధారణ అనగానే ఎట్లాగా ప్రవర్తనలో చూసారా, ఏం చేస్తున్నావు బాబు అని అంటే అప్పుడు దాకా అన్నం తింటున్నారు, ఇప్పుడేనండి ఇంకా మేము అన్నం తినలేదండి అంటే, అరే ఇప్పుడుదా తింటున్నావు కదా, సరదా చెప్తున్నాను. తిన్నానంటే తిన్నాను, ఏం చేస్తున్నారండి అంటే మన వాళ్ళందరికీ ఎలాగ అలవాటు అయిపోయింది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం కంటే కూడా ఉన్నదానికి భిన్నంగా మాట్లాడడం అది మనకి సరదా అనుకుంటున్నారు, కానీ ఈ బైబిల్ ఒప్పుకోవడం లేదు. దేవునికి స్తోత్రం. మూడవది నేనేమంటాను, పాపానికి దూరం అయిపోవాలి. దూరం అవ్వాల్సిందేగా. ఇక నాకు ఎట్లాంటి వాక్యాలు చెప్పాలనుకుంటానంటే, ఒక్కసారి దీనిని బాగా నిగూఢంగా తలంచండమ్మా. మీరేం చేయండి, అయ్యగారు ఎందుకు ఇలా వాక్యం చెప్పాడు ఆలోచన చేసి, వాట్ ఈజ్ ద హోలీనెస్ లేదా పరిశుద్ధం అంటే ఏమిటి, ఏమండి అది కొంచెం మీరు మనసులో పడితే కనుక మీకు అందులో చిట్కా ఏంటంటే, చిట్కా అనకూడదు, ద రియాలిటీ ఏమిటి అని అంటే, పాపములో నుండి మనం బయటికి రావడం, వేషధారణ నుంచి బయటికి రావడం, గిల్టీ దోషారోపణ నుంచి బయటికి రావడం, ఇదన్నీ ఓకే. కాకపోతే ఇంకో పక్కన ఏంటి, మరీ ఎట్లాగా ఇప్పుడు దేవుని పరిశుద్ధత మన పరిశుద్ధత ఒక్కటే అని చెప్పలేకపోతున్నాను నేను. మనం ఉంటున్నాం అది యేసు ప్రభువుని బట్టి. అంటే అంత క్వాలిటీగా మళ్ళీ చేయట్లేదు అంట, నేను అలాగ అంటలే. నువ్వు రోజుకి తయారవ్వాల్సింది పరిశుద్ధతలోనే. అర్థం చేసుకో. ఒక రోజుకి అవ్వదమ్మా, ఒక రోజుకి వచ్చి పడదు. దీనికోసం ఏం చేయాలి, ఓకే నా భక్తిలో పరిశుద్ధత కావాలి, తర్వాత ఇంకెలాగా అంటే నీతిలో పరిశుద్ధత కావాలి, ఇంకెలాగా పరిశుద్ధతలో ఇంకా పరిశుద్ధత కావాలి. దీన్ని ఎలా చెప్పాడంటే, మీరు బాగా ఫలించడానికి అడ్డు ఆటంకాలు తొలగిపోవాలి. ఇక్కడ సరే, ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉందన్నారు, లూకాసు వార్తలో కదా మనం చదువుతాం, అంజూరుపు చెట్టు ఉంది. ఇప్పుడు అంజూరుపు చెట్టు సంవత్సరానికి ఎన్నిసార్లు కాయాలి అంటే, బోర్డు మంచి చెప్తారు, సంవత్సరానికి 2 సార్లు కాస్తుందట. అంటే 3 సంవత్సరాల నుంచి అదేం చేయట్లేదు, కాయట్లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి అని ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసి ఆయన ఫైల్ పెట్టుకొని వచ్చేసి తిరుగుతున్నాడు. ఆ చెట్టు అక్కడ ఉంది. చెట్టు ఏమనుకుంటుంది, నా దగ్గర రాకూడదు, ఆయన నా దగ్గరికి
రాకూడదు. కానీ ఆయన ఎక్కడికి వస్తున్నాడు? అక్కడికే వస్తున్నాడు. ఇప్పుడు ఎలాగ మరి? ఇప్పుడు దొంగోడు దొరుకుతాడా దొరకడా? దొరుకుతాడా దొరకడా? ప్రభు ఏమన్నాడంటే, అదే తండ్రి ఏమన్నాడంటే, తోటమాలిని యేసు ప్రభుని పిలిచి, రా ఇట్రా, నీదేమి ఇక్కడ ఈ చెట్టుకి నువ్వు కీడు చేయలేదు, ఈ చెట్టుకి నువ్వు పెట్టలేదు అని నేను అన్నాను, ఈ చెట్టు నువ్వు పట్టించుకోలేదని నేను అన్నాను, చెట్టును బాగానే చూసావు కానీ లోపం నీ నుంచి వస్తే కనుక నీ మీద నేను పడేవాడిని, కానీ ఆ చెట్టు కావాలని ఫలించడం లేదు, దానివల్ల భూమి ఏమవుతుందట? వ్యర్థం అయిపోతుంది. అంటే మీకు అర్థమవుతుందమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వచ్చినా కొందరు బాగుపట్టలేదమ్మా, వాళ్ళ బుద్ధి మారడం లేదమ్మా, వాళ్ళ ప్రవర్తన మారడం లేదమ్మా. ఇప్పుడు నాలాంటి వాడు ఏంటంటే అలాగే సంవత్సరాలు కంటే మందిరానికి అలాగ వచ్చి ఏమీ నీకు జరగలేదు, దేవుడు ఏమీ చేయలేదు అనే నీకు ఆలోచన ఉంటే నేను వెళ్ళిపోమని అంటలేదు, ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఆయన చెట్టు చుట్టూ ఏమంటున్నాడు? యాక్చువల్లీ ఆయన ఏమన్నాడు? తీసి పడేసే, దీనివల్ల ఇక చుట్టూ ఉంటే కూడా ప్రాబ్లమే, తీసేసే ఈ చెట్టుని అంటున్నాడు. అమ్మా, ఎంతమందినో దేవుడు పీకేయాలని అనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? ఈ సంవత్సరం మట్టుకు ఉండనివ్వండి, అది ఫలించేటట్టు నేను చేస్తాను. మీకు తెలియదండి, మీరు ఏమనుకుంటారంటే ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు అంటే కాదు. మీ మాటల్లో ప్రభు పట్టించుకుంటున్నాడు. ఆ మాట ఆయన విన్నాను అలాంటి పాయింట్స్ బైబిల్లో ఉంటాయి. ఏ చిన్న చిన్న వింటాడంటే వింటాడు. సమయం వచ్చేటప్పటికి మోషే గారి మీద ఇంట్లో వాళ్ళే మాట్లాడేస్తే ఊరుకున్నాడు. ఇటు ఆయన ఊరుకున్నాడా? నిమిషాల్లో రమ్మన్నాడు, ఇద్దరు అక్కడ రమ్మనండి అన్నాడు. నయ్యం ఇంకా మిమ్మల్ని అట్లా చేయకుండా ఏం చేస్తున్నారు, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారేమో అని ఆయన ఏం చేస్తాడు? టైం ఇస్తాడు. అర్థమవుతుందండి వాక్యం? అందరికి అర్థమైందమ్మా? కోపం వచ్చేసిందా ఇప్పటికే? మరి పరిశుద్ధత అంటే ఏమనుకున్నారు? రాళ్ళు ఏరేసేయాలి, కంప ఏరేసేయాలి. అదే కంప అంటారా ఏదో ముళ్ళులో ఏమో, అది ఏ ఎంట్రన్స్ ఏంటో తీసేసేయాలి. ఆయన ఏమన్నాడు? దీని చుట్టూ నేను తవ్వి నేను ఎరువు వేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎరువు అంటే ఏదో కాదు, ఆయన రక్తమే పోసాడమ్మా, రక్తమే పోసాడు. అది అర్థం కాక కొంతమంది బుర్ర తక్కువలు ఆ రక్తాన్ని తొక్కి వెళ్ళిపోతున్నారేమో కానీ, అయ్యయ్యో నా మీద ఇంత ప్రేమ ఈయన చూపాడని గుర్తుపట్టి మరెక్కువగా ఈ కాలంలోనే ఈ వక్రజనుల మధ్యలో, మూర్ఖుల మధ్యలో నీ తరపున నేను జ్యోతిగా ఉంటాను అనే సవాలుగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. దేవుడు అలాంటి వాళ్ళని కూడా దీవించునుగాక. సరేనా? ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం ఏమని? 20 వచనం అమ్మా. కొన్ని వచనాలు భలే వచనాలు ఉన్నాయమ్మా. మీరు గమనించగలిగితే పాపం దూరం అయిపోవాలి, అది కడిగేయబడాలి, అది కప్పివేయబడాలి, అది కనబడకూడదు. అది బైబిల్ వాక్యాల్లో మనం 4:8 1వ పేతురులో కూడా చదువుతాం. సరే చదవండి అమ్మ ఒకసారి ఆ వచనాన్ని. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెతికినను అది కనపడకుండును. అమ్మా, వెతికినా కనబడకుండా చేసేవాడండి మన దేవుడు. పాపం అంటే ఇప్పుడు చూడండి సార్, అమ్మ నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు 100 రెట్లు ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి. ఇక దేవునికి దేవుడు పరిశుద్ధుడు అని అన్న మాట నేను ఆల్రెడీ ఒకరోజు చర్చిలో చెప్పాను. పరిశుద్ధుడు అని దేవదూతలు అన్నారు అంటే ఎంతమంది బైబిల్లో మీరు అన్నారో తెలుసా? బైబిల్లో ఎవరెవరు అన్నారో తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించి చూడండి. దెయ్యాలు వచ్చేసి అంటున్నాయి. 1:24 మార్కు సువార్తలో దెయ్యాలు అంటున్నాయి, నువ్వు ఎవరికో మాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడు అని అన్నాయి. ఒక్కటి కాదు సార్, అంటే నేను దెయ్యాలంటే దేవదూతలు అనలేదా? మరి యెషయా గ్రంథం 6లో చదవలేదా? సెరూపులు అనేది ఉన్నారు కదా, వాళ్ళు అనలేదమ్మా? అదే మార్కు సరే లూకాసు వార్త 1:35 ఎక్కడ చదువుతా, గాబ్రియేల్ గారి దగ్గరికి దేవదూత వచ్చి ఏమన్నదండి? మీరు లూకాసు వార్త 1:35 అమ్మా చదువుతారు ఒకసారి అమ్మా. దేవునికి స్తోత్రం 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 చదువుతారండి. దేవునికి మహిమ కలుగును గాక. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. ఎవరమ్మా ఆయన? యేసయ్య. ఎవరమ్మా?
యేసయ్య ఎవరమ్మా? సార్ చెప్పండి సార్. మీకు లాకర్లు అనేది ఏదో బాక్సులు అమ్ముతారు చూసారా? ఎక్కడైనా పెద్ద పెద్ద షాపుల్లో అమ్ముతారు. అది చూడడానికి ఎంత ఉంటుంది, ఎంత చిన్న 2-3 పెద్ద గనేట్రాల సైజు ఉంటుంది. ఎంత అంటే 50,000 అండి అంటాడు. 50 ఇంకా తక్కువే. అదేంటండి అంతే అంటాడు. ఏమంటే అందులో కనుక డబ్బులు పెట్టి తాళం వేసామనుకో, ఏమంటే అది ఎవడైనా ఇప్పగలుగుతాడా? అమ్మో, అది భలే విచిత్రం. అలాగే లాకర్లు ఉంటాయి, అవన్నీ ఎన్నో సెక్యూరిటీ. ఇప్పుడు మన లోపల యేసయ్య ఉండాలంటే అప్పుడు మనం ఎలాగ ఉండాలి? అప్పుడు యేసయ్య కోసం నేను ఎప్పుడు అంటాను కదా, పాల కోసం గిన్నె, మనం దేవుని కోసం ఎప్పటికీ ప్రత్యేకంగా ఉండాలి. ఇక ఈ తరము వల్ల నువ్వు సవాలుగా ఉండవయ్యా, దమ్మున్నవాడిగా ఉండవయ్యా, ఏమంటే ధైర్యవంతుడిగా ఉండవయ్యా. నేను అనేది ఈ తరం వారి మధ్యలోనే. తర్వాత నేను ఏమవుతాను అది నాకు తెలియదు. అమ్మా నేను చెప్తున్నాను, పెద్ద పెద్దోళ్ళండి దేవుని దగ్గరికి వచ్చి సేవ చేశారు. 17 సంవత్సరాల వయసులో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు దగ్గర 50 సంవత్సరాల సేవ. పెద్ద పెద్దోళ్ళే. నేను ఎప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తాను. నాకు వదలబుద్ధి కాదు. వాళ్ళు ఎన్ని అనుభవాలు గుండా వెళ్ళారండి, ఎన్ని సమస్యలు దాటి వెళ్ళిపోయారండి. కానీ ఆ రోజుల్లో ఇంత సుఖంగా బతకలేదమ్మా. చెప్పులు పెద్ద పెద్దోళ్ళు సేవకులు, వాళ్ళ చెప్పులు, వాళ్ళ కాళ్ళు గమనించినప్పుడు అదేదో ఒక రకమైన బూట్లు కాదు, చెప్పులు కాదు, అదొక రకమైన చెప్పులు. అవి వేసుకుని కిర్రు అన్నట్టు ఉండే చెప్పులు వేసుకుని నడిచిన వాళ్ళని చూశాను నేను. తినడానికి సరైన భోజనం లేకుండా సేవ చేసిన వాళ్ళని చూసాం. కానీ ఇప్పుడు అన్ని దేవుడు అమర్చితే తినడానికి తింటున్నాం, ఉండడానికి ఉంటున్నాం, అయినా దేవుని కోసం గట్టిగా బతకడం నీ వల్ల కావట్లేదంటే నువ్వయ్యా నీకయ్యా దేవుడు అన్ని ఇవ్వాలి. ఇప్పుడు పరిశుద్ధత గురించే ఒక మాట నాకు కావలసింది ఏంటంటే, నేను ఒక 5-6 పాయింట్లు చెప్తాను, అవి వినాలి. ఎందుచేత అంటే నాకు ఈ శరీరంలో దేవుని తరపున పరిశుద్ధమైన మనిషిగా కావాలి. అది ఎట్లా మీరు ప్రాక్టీస్ చేస్తారో, ఎవరైనా ఇందులో ఒకవేళ ఆసక్తి పనులు ఉంటే, ఈ వాక్యం యథార్థం అయినప్పుడు ప్రభువా నేను బతుకుతున్న ఈ బతుకు ఇంతకాలం బతికాను, ఇక మీదట నాకు కొంచెం రిజర్వ్డ్గా పెట్టండి, అనుకూలమైన పరిస్థితులు పెట్టండి, నేను నీ కొరకు మాత్రం గ్యారంటీ ఇస్తున్నాను, నేను బతుకుతామని ఆశ ఉంది, సాయం చేయి అని అడగండి. ప్రభు నీకు సాయం చేయును గాక. నువ్వు చెయ్యాలి, ఆయన చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. బైబిల్ వాక్యాల్లో తరచుగా మనం గమనించగలిగిన విషయాలు ఏమిటబ్బా అని మనం చూస్తే, రోమా పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా. 12వ వచనాన్ని ఒకసారి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు ఎవరమ్మా మీ శరీరమందు పాపమును ఏలనీయొద్దు. చూడండి, ఇప్పుడు పాయింట్ మీరు గమనించండి. అందులో శరీరం దేవునికి చాలా అవసరం. ఈ శరీరంలోనే దేవుని యొక్క పాలన జరగాలి. ఇంకొక మాట, అదే రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూడండి అమ్మా. 22వ వచనం. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుట. ఏది కలగాలమ్మా? పరిశుద్ధత కలగటమే మీకు ఫలము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యాలు కొంచెం మనం గమనించాలి. ఇందులో ఏమండి, ఈ శరీరంలోనే ఏం కావాలట? పరిశుద్ధత వచ్చేసేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఈ వాక్యాన్ని కూడా చూడండి. ఒక్క కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అమ్మ. 20వ వచనం 22 వరకు కలిసి ఉన్నాయి, చదువుతారా? చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట చేత నశించిపోవును. చూసారా? ఇప్పుడు ఎవరెవరో మనకి చెబుతున్నా ఇప్పుడు పట్టించుకోవద్దు. పరిశుద్ధంగా ఉండాలి అంటే ఎవరు చెప్పింది వినాలి అంటే బైబిల్ గ్రంథం చెప్పిందే వినాలి. 7 రోజులు ఉపవాసం ఉండండి అని ఒకడు అంటాడు.
ఇంకొక ఆయన ఏమంటాడంటే మీరు ట్రైన్ ఎక్కి అర్జెంటుగా పలానా చోటకు వచ్చేసేయండి, దేవుడు ఇంకా లైన్ పెట్టి కార్యాలు చేసేస్తాడట. ఇంకొకరు ఎలాగంటున్నారు, ఖచ్చితం అంటే కనీసం 20 రోజులు ఉపవాసం ఉండాలండి అంటాడు. కాదయ్యా బాబు, ఈ మనుషులు చెప్పేది కాదు, కానీ బైబిల్ ఏం చెప్తుందో అదే మనం చేయడం మంచిది. ఈ కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూస్తారమ్మా. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత అండి మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండు. చూడండి, అంటే ఇప్పుడు ఎట్టగంటే మనుషులు కల్పించిన పద్ధతుల ప్రకారంగా ఉంటే గనక వాడు పరిశుద్ధంగా ఉండలేడు. అర్థం చేసుకోండి అమ్మా. బైబిల్లో మీరు 4వ అధ్యాయానికి కూడా వెళితే ఎక్కడ యోహాను సువార్తలో వాళ్ళు ఏదో చెప్పేవారు అలాగా, కానీ మనుషులు కల్పించే పద్ధతి ఆచరించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అమ్మా 9వ వచనం ఒకసారి చదువుతారండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడొద్దు, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూసారు, ఇప్పుడు పరిశుద్ధత అనగానే ఏమండి ఏం కావాలి అంటే నూతనమైన స్వభావము. అసలు చాలా చక్కటి వాక్యాలు ఉన్నాయండి ఇంకా. కానీ ఈరోజు నాకు చెప్పాలనుకున్నాను ఏంటంటే గిల్టీ అనేది వద్దు, ఏమంటే వేషధారణ అనేది వద్దు, పాపం అనే దాని దగ్గరికి వెళ్ళొద్దు. ఏదో సరదాగా చెప్పి మనల్ని తప్పు చేయిస్తారు కొంతమంది, ఏదో పర్వాలేదని కొన్ని అబద్ధాలు ఆడిస్తారు. అవన్నీ మనల్ని ఎక్కడో తీసుకెళ్ళి అదో గతులు నొక్కి పడేస్తాయండి. అట్లా కాకుండా లాగిన నేను బహుగా ఫలించాలి నా ప్రభువు కొరకు. ఫలించాలంటే నా వేర్లు చుట్టూ ఏముండొద్దు, కంపలు ఉండొద్దు, చెత్త చెదారం ఉండొద్దు. ధనవంతుడు అలాగే వచ్చాడు. అది మత్తయి సువార్త 19లో నిత్య జీవానికి నేను వెళ్ళిపోతాను, నన్ను ఏం చేయమంటావు అంటే ప్రభు ఎంతో చక్కగా చెప్పాడు. మరి విన్నాడా? వినలేదు. తర్వాత ఏమైపోయింది అంటే ఆయన చెప్పి ఇగో నువ్వు నిజంగానయ్యా నువ్వు పరలోకమే రావాలని ఎంత ఆశ నీకు ఉంది కాబట్టి పరలోకంలో నిషిద్ధమైనది వెళ్ళదు, ఏమంటే పరలోకంలో వేషధారులు వెళ్ళరు, పరలోకంలో పిసినారులు వెళ్ళరు అంటే ఇవన్నీ కూడా అతను చదివిన చదువులో ఉన్నాయి. ఇవన్నీ నీకు తెలుసు కదా, ఓ పని చేయి, నువ్వేమి లేదు, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలి అనుకుంటే నన్నే వెంబడించాలి అన్నాడు. ఎవరిని వెంబడించాలి? నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ఎవరిని వెంబడిస్తే మనం వెళ్తాము? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా వాక్యాలు అద్భుతమైన వాక్యాలు. ఈ వాక్యాలు గుండా ప్రభువు మనలో పలు రకాలుగా పరిశుద్ధతను కలుగు చేయును గాక. ఈ పరిశుద్ధత కొరకు ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా ఉండాలో అక్కడక్కడల్లా మనం ప్రభు కొరకు ప్రత్యేకంగా ఉందాం. ఎందుకు అంటే యేసు ప్రభువే మనందరిలో సర్వ సంపూర్ణత రాశాడు. ఎట్లా రాశాడు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం మీరు చదివిన, 2వ అధ్యాయం 9వ వచనం చదివిన యేసు ప్రభువే మనలో ఆయన ఎలాగంట చదువుతారమ్మ ఒకటి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఎలాగ అనుకుందాం? ఆయన తక్కువ అంచనా వేయకూడదు. ఆయన వలనే మనకు ఏదైనా లబ్ధి, ఆయనే మన తరపున రేపు నిలబడేది, ఆయనే మన తరపున ఉత్తరవాది, ఆయనే మన గురించి ఏమంటారు పూచీకత్తు అంటారమ్మా. ఆయనే నీ గురించి మొత్తం బయోడేటా తన దగ్గర ఉంటది. కాబట్టి ఇప్పుడే ఆ సర్వ పరిపూర్ణత ఈ శరీరం అనే దేహంలో పరిపూర్ణత అనేది అంటే నేను అంటాను పరిశుద్ధం అట్లా చూపించే వారిగా కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ అదే 1 తెస్సలోనిక 4:5 అది 3వ వచనం చూడండి అమ్మా. ఏమని అంటున్నాడు అక్కడ? మీరు
అక్కడ చక్కగా రాశాడు. 3వ వచనం 4వ వచనం కూడా చదవండి. మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులు అవడమే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అమ్మా మీరు ఇప్పుడు ఆలోచన చేయండి. చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలి. ఇప్పుడు ఇందులో ఏమొచ్చిందంటారు? పరిశుద్ధతకు భిన్నమైనవి పలు రకాలు ఉన్నాయి. పలు రకాలు ఉన్నాయని రాశాడు అక్కడ. కానీ ఆ పరిశుద్ధతకు భిన్నంగా ఉండి దేని మీద దాడి చేస్తున్నాయి? శరీరం మీద దాడి చేస్తున్నాయి. అందుకని నేనేమంటానంటే, అమ్మ ప్రభు నీకు అన్ని మంచి దాచుంచాడా, చెడ్డ దాచుంచాడా? తన్ను ప్రేమించే వారికి తగిన సమయానికి అన్ని కూడా సమకూడి చేస్తాడని ఉందా? అంచేత తొందరపడిపోయి ఏమి లేదు, లోకస్తులాగా మనము ఉండనే కూడదు. దేవునికి స్తోత్రం. చాలా మంచి బిడ్డలుగా బ్రతకాలండి. మన అమ్మ బాబుని చూచి బయట వాళ్ళు చెప్పాలి, వీళ్ళండి మంచి తల్లిదండ్రులు పిల్లల్ని బలి ఆధీనంలో పెట్టారు అంటే వాళ్ళ తరపున పెంచుకోవడం కాదు, దేవుని తరపున పెంచడం. అది దేవుని తరపున పెంచడం. దేవుడు ఇలాగ చెప్పాడు, ఇలాగ ఉన్నాయి, అది ఒకసారి వచ్చేసినాయి అని నేను అన్నాను. కొంచెం ట్రై చేయండి. ఏదైనా నాకు ఒకటే, ఈ శరీరంలో దేవుని పరిశుద్ధత కనబడును గాక. అంచేత ముళ్ళ తుప్పులు గెప్పులు పోవాలి. ఆ యవనస్తుడు బాగానే కొంతవరకు బాగానే నిలబడ్డాడు. మీరు చదువు చూడండి అమ్మా. అక్కడ మీరు 19 అదే 22 దగ్గర నుంచి మనం వెళితే ఆఖరికి అతను ఏడుపు ముఖం పెట్టుకున్నాడు. మిమ్మల్ని మాత్రం అనుసరించడం నాకు కష్టమేనండి. మేము సంపాదించుకున్నది మేము ఏదో బతుకుదామంటే ఇదేంటి ఇలాగంటారు ఏంటంటే, అవును, పరిశుద్ధంగా ఉండాలనేవాడు యేసు ప్రభుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని అనుసరించిన పరిశుద్ధత రాదమ్మా. ఇప్పుడు ఈ పరిశుద్ధత వలన భూమి మీద 100 రెట్లు ఫలిస్తావు కదా, బహుగా ఫలిస్తావు, దేవునికి మహిమ తెస్తావు. ఏమండి, పరిశుద్ధంగా ఇక్కడ బ్రతకడం వల్ల పరలోకంలో మనకు అన్ని రెడీ చేస్తున్నాడు ఆయన. కానీ ఓ రోజు మా అబ్బాయి వస్తాడు ఇక్కడ, ఒక రోజుకి మా అమ్మాయి వస్తుంది ఇక్కడ. వాడికి ఏమేమి ఇష్టమో నేను చెప్తున్నాను. నాకు గార్డెన్ అంటే ఇష్టం అమ్మా. గార్డెన్ అంటే మీరు అనుకున్నట్టు కాదు. నాకు బుర్ర ఎలాంటిది అంటే, ఎక్కడో పెరిగిన చెట్లు కూడా ఇక్కడ పెంచాలి అంత ఆశ ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి? నేను వేరే దేశంలో చూచాను, ఒక తాడి చెట్టు పెంచుతున్నాడు ఆయన. ఏది తాడి చెట్టు ఎలా పెంచుతున్నాడంటే, ఒక ఇత్తడి లాంటి ఒక బిందు లాంటిది ఉంది, దాంట్లో అది అంటే మెటల్ ఒక రకమైనది, దాంట్లో పెంచుతున్నాడు. తాడి చెట్టు అందులో పెరుగుతుందా అంటే అది పెంచుతున్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఆయన చెప్పాడు నవ్వుతూ, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 7 years అయిపోయింది అన్నాడు. ఎంత ఉంది తాడి చెట్టు? ఇంతే ఉంది. కొండ ఉంది, ఆ మట్టి కొండ లాంటిది, అదేదో మెటల్. నేను అన్నాను, అయ్యి బాబు ఎలా పెంచుతున్నారండి బాబు ఈ మంచులో అని అడిగాను. మంచులో పెంచుతున్నారంటే మా ఇంట్లో హీట్ ఎంత ఉంటుందో తెలుసా? అంటే ఆ చెట్టు కోసం ఆ రూమ్కి మాత్రం ఆయన ఏం చేశాడు? హీట్ పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. కానీ అదే తాడి చెట్టు మనం ఇక్కడ ఏం చేస్తాం? కాలుతో తను బతుకు అంటే బతుకుతుంది. ఇక్కడ దాన్ని పెద్ద లెక్క చేయం. కానీ ఆయన పెంచుతున్నప్పుడు, అది చూసినప్పుడు చెట్టు బాగుండడం, చక్కగా పెరగడం, అది నాకు అనిపించింది, దేవా ఈ మనసులో ఈ చెట్టు పెంచాలి. పోన్లే, అది ఎలాగో చివరికి నేలకి వేస్తాడు అతను, పెరుగుతుంది. కానీ నేను అంటున్నా, సార్ నీకు ఏది నచ్చుద్దో అవన్నీ అక్కడ రెడీ చేశాడు. దేవునికి స్తోత్రం. అట్లాగే నీకు ఇంకోటి చెప్తున్నా, ఈ భూమి మీద పరిశుద్ధంగా ఉండండి. నీకు ఏది కావాలో, ఏమంటే తను ప్రేమించే వారికి, పరిశుద్ధంగా బ్రతికే వారికి ఆయన కనుపరిచేవి కంటికి కనబడకపోవచ్చు, చెవికి వినబడకపోవచ్చు, పరిశుద్ధాత్ముడు నీకే ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మంచి వచనాలు ఉన్నాయి. ఏమండి, దేవుని వాక్యాల్లో మనం చూడాల్సినవి చాలా ప్రత్యేకమైనవి ఉన్నప్పటికీ కూడా నేనేమంటానంటే, ఇప్పుడు మన దేవుడు పరిశుద్ధుడు అని అన్నారు కదా, భూమిలో ఇంకెవడైనా పరిశుద్ధుడు ఉన్నాడా? మీరు అది కూడా చూడండి అమ్మా. నాకు ఎలాగ అనిపించింది అంటేనమ్మా, పరిశుద్ధుడు అని అంటే భూమి మీద ఎంతమంది మనుషులు పుట్టారో ఇప్పుడు తెలియదు నాకు లెక్క. ఎంతమందిలో కూడా పరిశుద్ధుడు ఎవరంటే ఆయన ఒక్కడే. అర్థం చేసుకోండి, ఆయన ఒక్కడే. అంటే మనుషుల్లో మనిషిగా పుట్టే ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. తనని బట్టే మనం అందరం కూడా ఏమవుతాం? ఆయన్ని నమ్మితే, ఆయన్ని అనుసరిస్తే అది పరిశుద్ధత. అలాగా ఇప్పుడు పరిశుద్ధత మన ఆలోచనలోకి వచ్చేసేయాలి, పరిశుద్ధత మన నోటి మాటల్లోకి వచ్చేసేయాలి.
పరిశుద్ధతలు మన చేతి పనుల్లోకి వచ్చేసేయాలి. పరిశుద్ధత మన ప్రవర్తనలోనికి వచ్చేసేయాలి. పరిశుద్ధత మన చూపుల్లోనికి వచ్చేసేయాలి. నేను చెప్పేది నిజం సార్. పరిశుద్ధత మనం వినే వాటి మీదకి వచ్చేసేయాలి. వాక్యం అలాగే ఉంది, 9 పాయింట్లు ఉన్నాయి. పరిశుద్ధత అట్లా మన మీదకి రావాలి. అందుచేత ఈ పరిశుద్ధతను రగిలింపజేసేవాడే పరిశుద్ధాత్ముడు మన లోపల చేస్తాడు. ఆ పని 3:5 తీతు పత్రికలో రాస్తాడు. దాని వల్ల మనం పరిశుద్ధులం అవుతాం. వాక్యం ద్వారా అవుతాం, రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా అవుతాం, ఆయన పేరు ద్వారా అవుతాం, ఆయన విశ్వాసం, ఆయన మాటల వలన అవుతాం, ఆయన నామములు అవుతాం. భలే ఉన్నాయి సార్ వాక్యాలు. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. ఇప్పుడు మనం అందరం కూడా ఎలా ఉండాలని, ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఇప్పుడే కానీ చెప్పయ్యా దేవం ఉన్నప్పుడు అంటే అదేమి బాగానే ఉన్నావుగా, మంచి బలి వేసుకొని సార్ ఇప్పుడే ఉండాలమ్మా. ట్రై చేయండి. మీరు ఎదురు సార్ మా అమ్మగారు అలా చెప్పారు, మా నాన్నగారు ఇలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు, ఆయన పక్కన పడేసేయండి. బైబిల్ ఏం చెప్తుందో ఇది చేయండి. రానున్న రోజుల్లో మీ అమ్మ నాన్న కూడా మిమ్మల్ని చూసి ఆనందిస్తారు. ఈ పిల్లోడికి దేవుడే ముఖ్యం అని నేను ముందు గుర్తించలేకపోయినాను, తర్వాత గుర్తుపట్టి నీకు దాచి ఉంచిని కూడా అమ్మ తెచ్చిపెట్టుండు కాక నీకు. నేను చెప్తున్నా, నాకు అదే ఇష్టం. నాకు లేరండి, ఎవరు లేరు, ఉన్నదేదో దేవుడు తప్ప ఎవరు లేరు. ఆయన పేరు మీద బతుకుతున్నాం. ఖచ్చితంగా వాక్యం చెబుదాం, నిజంగా చెబుదాం బలంగా. ఇప్పుడు దేవుడు మా అమ్మ నాన్న కన్నా కూడా నేను యథార్థంగా ఉంటే, అంటే ఏది దైవభక్తి కలిగి ఉంటే, నీతిమంతుడిగా ఉంటే, పరిశుద్ధతలు ఇంకా హై క్వాలిటీకి వెళితే ప్రభు పలు రకాలుగా మనకి చేయాల్సిన ఆయన చేస్తాడు. ఇప్పుడు ఈ చివరి రోజుల్లో బహుగా ఫలించే వారిలో మీరు ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మన చుట్టూ ఉండే చెత్త చెదారం పోవాలి. మన వేర్లు బాగా తన్నుకోవాలి. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా, బాగా డీప్గా. అమ్మో భలే ఉంటాయి కొన్ని పొదలు లాంటివి ఉంటాయి. పీకుదామంటే లాగుదామంటే రావు, చెయ్యన్నా రక్తం వచ్చేటట్టు ఉంటాయి, రావు. వాటికి అదో బుద్ధి, ఎక్కడికో వెళ్ళిపోతాయి. మంచి స్థిరమైన వారిగా మూర్ఖుల మధ్యలో నేను చూపిస్తా పరిశుద్ధత, వక్రజనుల మధ్యలో నేను చూపిస్తా పరిశుద్ధత అనేటట్టుగా మనం మారుదాం. ఏమంటే ఈ విషయంలో ప్రభువుని కృప కోరుకోండి. అట్లాంటి దయగలిగిన దేవుడు మనల్ని దర్శించి మనల్ని ఆవరించి మంచి బిడ్డలుగా నిలబెట్టునుగాక. అమ్మ ఈ వాక్యం మీ ఇంటి వారికి మాత్రమే కాదు, నాకు ఈ వాక్యం చేరిన మనందరికీ కూడా దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.